సునాదస్వరము మే 13. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యాకోబు తన కుమారులందరినీ పిలిపించి ఆశీర్వదిస్తున్నాడు. అందులో యోసేపు గురించి చెప్తున్న మాటలివి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించునని చెప్తున్నాడు. మరి దేవుడు దీవించిన వాళ్ళు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు, మరి బహుగా ఫలిస్తారు, మరి వారి రెమ్మలు గోడ పైనకి ఎక్కి వ్యాపిస్తాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి యోసేపు పైన తండ్రి దీవెనలు ఉన్నాయి, సర్వశక్తుని దీవెనలు ఉన్నాయి, అగాధ జలపు దీవెనలు, ఆ పూర్వీకుల దీవెనలు అన్నీ కూడా ఆయన పైన ఉండి తన సహోదరుల నుండి ఆయనను వేరుపరిచాడు. మరి ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదాలు మనపైన ఉంటాయో మనం ఎక్కడున్నా కూడా బహుగా ఫలిస్తాము, అందరిలో ప్రత్యేకపరచబడి వేరుపరచబడి జీవిస్తాం. అందుకే యోసేపు అన్నలు ఆయనను ఎంతగా ద్వేషించిన, అసూయతో ఉన్న, చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయనను బహుగా ఫలింపచేశాడు. మరి ఆయన ఆశీర్వదింపబడ్డమే కాకుండా ఎంతోమందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన ఉంచాడు. అందుకే మనము ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఒకవేళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అసూయతో ఉన్నా, మరి వారు మనల్ని ద్వేషించినప్పటికీ కూడా అధైర్యపడొద్దు. మరి దేవుడు తోడుగా ఉన్నప్పుడు బహుగా మనం ఫలిస్తాము, హెచ్చింపబడతాం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించునని రాయబడింది. మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా నీతిగా జీవిస్తూ దుర్నీతిని ద్వేషిస్తామో అప్పుడు దేవుడు మన తోటి వారందరికంటే, మన బంధువులు, రక్త సంబంధులు, మన ఉద్యోగ స్థలాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా మనల్ని ఆయన గొప్పగా హెచ్చిస్తాడు, తన ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మరి దేవుడు ఆశీర్వాదాలు మనపైన ఉన్నప్పుడు మనము గొప్పగా ఆశీర్వదింపబడతాం, మనము వ్యాపించబడతాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన ద్వారా గొప్పగా ఫలించి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. యోసేపుని ఏ విధంగా మీరు బహుగా ఫలింపచేశారో తండ్రి, అందరినీ దీవించి ఆశీర్వదించి మీ ఆనంద తైలంతో అభిషేకించి హెచ్చించి ఘనపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.